హాయ్ దిస్ ఆర్ చిన్నాని వెల్కమ్ టు లైట్ తీసుకో. మనం ఈరోజు వర్షాకాలం గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలం కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి చాలా చికాకుగా ఉంటుంది. ఆ చాలా బాగుండే వాళ్ళందరూ మండర్కన్ సినిమాలు చూసేవాళ్ళు, చాలా చికాకు పడే వాళ్ళందరూ ఆర్జీబీ సినిమాలు చూసేవాళ్ళు. సరే, వర్షాకాలం అనేటప్పటికీ మనకి ఏంటంటే స్కూల్ డేస్ గుర్తొస్తాయి కదా. అంటే వర్షం పడుతూ ఉంటుంది, ఇంట్లో చక్కగా ఆ వాన పడుతూ ఉంటే అమ్మ వేడివేడి పకోడీలు తీసి పెడుతూ ఉంటుంది, తినేవాళ్ళం, వర్షం చూసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. స్కూల్ ఉందనుకో, వర్షం బాగా పడుతుంది అనుకో, స్కూల్ తీసేస్తే బాగుండు, క్లాస్ ఆగిపోతే బాగుండు, ఇలాంటివన్నీ కోరుకునేవాళ్ళం. ఈ చిన్న చిన్న ఆనందాలు చాలా బాగుంటాయి కదా. కదా, వర్షాకాలంలో బేసిక్గా మనుషులు 2 టైప్స్ ఉంటారు. మనం ఇప్పుడు వర్షాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వర్షం పడుతుంది అంటే చాలు, బా వేడి వేడిగా టీ ఉంటే మావా అని మొదలెడతాడు. ఆడు ఏ వర్షం పడినప్పుడే రోజుకు 6 టీలు తాగుతాడు. ఇంకా వర్షం పడడం మొదలెడితే ఇంకా చాయ్ పెట్టి దగ్గరే ఉంటాడు. ఇంకొంతమంది ఉంటారు లవర్స్ బ్యాచ్ అన్నమాట. లాంగ్ డ్రైవ్కి పోదాం, చక్కగా వర్షాకాలంలో మంచిగా పాటలు వింటూ అలా తిరిగేసి వద్దాం అని అనుకునేవాళ్ళు. ఇకపోతే వీళ్ళందరూ కాకుండా అల్ట్రా లెజెండ్స్ ఉంటారు. వాళ్ళు వాతావరణం చల్లగా ఉంది, శరీరం వేడెక్కాలని చెప్పి 4 తలుపుకునే ట్యాక్స్ పేస్ అని గారు జనరల్ గా వారానికి 4 సార్లు తాగుతాడు. ఇంకా వాన పడిందంటే రోజుకి 4 సార్లు తాగుతుంటాడు. రియాలిటీలో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ వాన పడ్డం మొదలెడితే ఫస్ట్ ఈ మొదటి వానం మొదలెట్టిందా అని మొదలెట్టింది మా అమ్మ. ఎందుకు? వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బట్టలు ఉతకడం అదనమాట. అంటే ప్రతి ఇంట్లో ఉండేదే. ఎందుకంటే ఉతికిన బట్టలు ఆరో వానాకాలం. కొంతమంది దురదృష్ట ఫెలోస్ ఉంటారు అనమాట. పాపం వాడి దరిద్రం ఏంటంటే వాడు ఉత్తి రోజుల్లో అన్ని బట్టలు వేసేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ వర్షాకాలం వచ్చే టైంకి బట్టలన్నీ ఉతకడానికి ఉంటాయి, ఓన్లీ వైట్ డ్రెస్సులు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు వాడు ఆఫీస్కి వెళ్ళాలి, కట్ చేస్తే రోడ్డు నిండా నీళ్లు, మురికాలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటే వాడి ప్యాంట్ అంతా మురికితో ఉండిపోతుంది, గొడుగు పనిచేయదు, రెయిన్ కోట్ నుంచి ఇల్లు ఉంటాయి, ఆడు బైక్ మీదే వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అన్నమాట. వర్షం పడుతుందా లేదా అని వెదర్ డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్ గా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ వర్షం పడినప్పటికీ అలర్ట్ గా ఉండే డిపార్ట్మెంట్ ఏంటి తెలుసా? కరెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట. లైట్ గా చినుకులు పడుతున్నాయి అంటే చాలు ఉతుక్కని కరెంట్ పోతుంది. ఇంకా మొదలు ఇప్పుడు ఉతుక్కోవడానికి బట్టలు ఉండవు, ఇస్త్రీ చేసుకోవడానికి కరెంట్ ఉండదు. వీడి పరిస్థితి ఎటు కాకుండా ఉండిపోదు. వర్షాకాలంలో అత్యంత కష్టజీవి ఎవరు తెలుసా? ఈ బైక్ తోలేవాడు. పాపం వాడు ఆడి మాత్రం నాడు బైక్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడ కరెక్ట్ గా అదే టైంకి కారాడు వస్తాడు. అప్పటికప్పుడు స్లోగానే వస్తాడు. ఆడ నీళ్ళు ఉన్న చోట ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు. ఆ నీళ్ళన్నీ మామిడి పడతాయి. ఇప్పుడు ఆ తడిసిపోయిన బట్టలతో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో టెక్నికల్ అని ఏసీ ఆపరా అంటే ఆడ ఆపడం. ఆ ఏసీ కింద కూర్చుంటూ వణికిపోతూ ఆఫీస్లో కంప్యూటర్ ముందు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు. ఎంత కర్మ వచ్చిందో పాపం. పొరపాటున మనకి ఈ వర్షాకాలంలో వచ్చే జలుబులు, దగ్గులు, జ్వరాలు పొరపాటున అలా మనకు వచ్చి మన ఇంట్లో ఒక చంటి పిల్లాడు ఉన్నాడా, నీ కష్టం పగడికి కూడా రాకూడదు భయ్యా. ఎందుకంటే ఆ బాధితులు నేను కూడా ఒకటి. That's all for today. Thank you so much. This is Anand signing off.